Hello guys, welcome back to my channel Lahari Dev. Channel Lahari Dev. If you are new here, I am Lahari. I am a first year BTech student from BVIT College from the Department of Pharmaceutical Engineering. So this introduction is very special to me. It's because as you people know, I was a NEET dropper. So from May ante ee month May nunchi till October I was waiting for my college allotment. I know I chose a different path, but I think in the late aina I got best thing. So yeah, let me tell about my whole journey. So ee video is all about my NEET journey, like enduku like engineering path choose చేసుకున్నాను and what was the process. To be honest, నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఈజ్ లైక్ నేను నాకు కనుక ఇలాంటి వీడియో ముందే దొరుకుంటే లైక్ ఇఫ్ సమ్వన్ హ్యాడ్ మేడ్ దిస్ కైండ్ ఆఫ్ వీడియో బిఫోర్, నాకు చాలా యూజ్ అయ్యేది, చాలా హెల్ప్ అయ్యేది. బికాజ్ మనం బైపీసీ చూస్ చేసుకున్నాక వన్స్ నీట్ ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వకపోతే, సీట్ రాకపోతే ఎంత ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో యాజ్ అ బైపీసీ స్టూడెంట్ ఆర్ బైపీసీ స్టూడెంట్స్ మనకే తెలుస్తుంది. సో వేరే ఆపర్చునిటీస్ ఏం లేవా, ఆర్ లైక్ మనం జీరో, లైక్ మనం ఏం సాధించలేము, ఆర్ మనకి ఇప్పుడు ఏంటి అని బిగ్ క్వశ్చన్ మార్క్ ఒకటే ఉంటుంది. ఐ ఫీల్ it's not like that. It's not that way. We have many ways, many opportunities. It's just that ఏది చూస్ చేసుకున్నా we have to be very potential, and from past 6 months I'm just searching for all these things anamata. So as you people don't know or know, I was a NEET dropper anamata. So first attempt నేను 2024లో ఇచ్చాను. అప్పుడు బికాజ్ ఇట్ వాస్ మై ఫస్ట్ అటెంప్ట్ ఐ కుడెంట్ గివ్ మై 100% బికాజ్ అప్పుడు బోర్డ్స్ కానీ నాకు ఆ టైం మేనేజ్మెంట్ అదంతా అంత తెలియదు అనమాట. బట్ ఐ స్కోర్డ్ రియలీ వెల్. ఫస్ట్ అటెంప్ట్ అయినా ఐ స్కోర్డ్ రియలీ వెల్. సో ఆ మార్క్స్ బేస్ చేసుకొని ఐ వాజ్ లైక్ ఇంకో ఛాన్స్, లైక్ ఇంకో ఇయర్ ఇస్తే ఐ విల్ డెఫినెట్లీ క్రాక్ అని చెప్పి ఏం మిస్టేక్స్ చేశాను అవన్నీ తెలుసుకొని ఐ గేవ్ మై 100%. బట్ పేపర్ లైక్ 2025 పేపర్ రాసాక ఐ థాట్ లైక్ ఐ డోంట్ నో సెలెక్షన్ అవుతుందో లేదో, ఐ వాజ్ నాట్ షూర్. సో నేను ఇంత ఈజీగా చెప్తున్నాను కానీ ఇట్ వాస్ నాట్ దట్ ఈజీ జర్నీ. అంటే 1 year ఇంట్లో ఉండి 1 year ఎటు పోకుండా, లైక్ నా ఎంపీసీ ఫ్రెండ్స్ కానీ అదర్ ఫ్రెండ్స్ కానీ కాలేజెస్కి వెళ్ళిపోయి అంతా అవుతుంటే, బట్ స్టిల్ ఐఎమ్ ఇన్ హోమ్ స్టిల్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్. ఐ ఫీల్ లైక్ కొంచెం వెనకాల ఉండిపోయామని ఫీలింగ్ ఉండేది. బట్ ఎవ్రీ సింగిల్ డే ఐ థాట్ దట్ ఖచ్చితంగా సీట్ వస్తుంది, ఐ విల్ బీ ఇన్ అ గుడ్ కాలేజ్, ఐ విల్ డూ ఎంబీబీఎస్ అట్లా. సో బట్ ఎనీవేస్ అది జరగలేదు. సో ఆ ఎగ్జామ్ తర్వాత చాలా 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 బాధేసింది. లైక్ మళ్ళీ క్వశ్చన్ మార్క్, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి. సో థింగ్ ఈజ్, నాకు ఫస్ట్ అటెంప్ట్లో సెకండ్ అటెంప్ట్లో 2 times ఎంసెట్ ర్యాంక్ మంచిగా వచ్చిందనమాట. సో ఎంసెట్ అనేది నేను మెయిన్గా ఎప్పుడు ఫోకస్ చేయలేదు, ఎప్పుడు నీట్ అనే ఉండే అనమాట. సో అందరూ అంతే కదా, బైపీసీ తీసుకొని ఒక గుడ్ స్టూడెంట్ అంటే ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ కావాలి, ఎంబీబీఎస్ వస్తుంది అనే ఉంటారు. ఇంకా వేరే గురించి ఆలోచించారు. ఇట్స్ లైక్ మనం ఒక ఏం పెట్టుకుంటే అదే ఉంటాము, వేరేది ఇటేముంది అటేముంది కూడా చూడం. మొత్తం సీట్ వస్తుంది అని ప్రతి ఎవరు వచ్చినా ఎంబీబీఎస్ సీట్ కొట్టండి అనే చెప్తారు. అది రాకపోతే ఇంకా లైఫ్ లేదనే చెప్తారు. అండ్ నాకు చెప్పిన వాళ్ళందరూ కూడా అట్లనే ఉన్నారు, వేరే వస్తుంది, వేరే ఛాన్సెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పారు. నేను ఏ ఆపర్చునిటీ గురించి సర్చ్ చేసినా అందరు నెగిటివ్గానే చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఎంబీబీఎస్ఏ టాప్, దాని మించి వేరేదంతా మంచివి కాదు, అంతా నెగిటివ్గానే చెప్పేవాళ్ళు అనమాట. సో మా మైండ్ ఈజ్ సో మచ్ ఫిక్స్ దట్ వస్తే చేస్తే ఎంబీబీఎస్ఏ చేయాలి, లేకపోతే ఇంకా వేస్ట్, ఇంకేమీ చేయలేము అని అనమాట. సో యాజ్ ఎ టోల్, నేను ఎంసెట్ ర్యాంక్ 2 times నాకు వచ్చింది కాబట్టి, ఈ సెకండ్ టైం నాకు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ సీట్ రాదు అని అనిపిస్తుంది కదా. సో ఐ డింట్ ఈవెన్ అప్లై కౌన్సిలింగ్ కూడా అప్లై చేయలేదు నేను, బికాజ్ ఐ వాజ్ షూర్ దట్ ఖచ్చితంగా రాదు అని నేను అనుకున్నాను. సో అందరూ బైపీసీ తీసుకుంటున్నా అన్నప్పుడు ఎవ్రీబడి వాజ్ సజెస్టింగ్, సో హాస్టల్లో వెళ్తే బెటర్, హాస్టల్లో అయితే కొంచెం డిస్ట్రాక్షన్స్ ఉండవు, సో అక్కడ వెళ్ళి చదువుకుంటే ఇట్ విల్ బీ గుడ్. సో నేను ఫ్రమ్ లైక్ చైల్డ్హుడ్ ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్, గుడ్ లైక్
గుడ్ మార్క్స్, డిసిప్లిన్, ఎవ్రీథింగ్. సో ఐ థాట్ ఫర్ మీ పర్సనలీ, ఐ థాట్ హాస్టల్ అయితే ఇట్ విల్ బి బెటర్, ఏం డిస్ట్రాక్షన్స్ ఉండవు, చదువుకోవడమే కాబట్టి చదువుకుంటే సీట్ వచ్చేస్తుంది అని అనుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ, ఐ వాజ్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ దిస్ నీట్ ఎగ్జామ్, దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇంతమంది రాస్తారు అండ్ ఇందులో హార్డ్ వర్క్ ఒకటే మ్యాటర్ కాదు, ఇదంతా ఐ వాజ్ నాట్ అవేర్. నేను జస్ట్ బైపీసీ తీసుకున్నాను, హాస్టల్లో జాయిన్ అయిపోయాను. సో హాస్టల్లో జాయిన్ అయినాక ఐ ఫెల్ట్ సిక్ వితిన్ 15 days అనమాట. సో నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. సో నేను హాస్టల్ నుంచి వచ్చేసాను. సో ఐ జాయిన్ ఇన్ నియర్ బై కాలేజ్. సో నాకు ఇప్పుడు ఆ కాలేజ్ హాస్టల్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ డే స్కాలర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు ఈ రెండు టైం వేస్ట్ అవుతాయి నాకు. ఇప్పుడు హాస్టల్ అంటే నాకు పడదు. సో ఐ డెంట్ చూస్. సో డే స్కాలర్ అంటే ఐ నో ఎలా చెప్తారు, ఏం చెప్తారు అని చెప్పి డే స్కాలర్ కాలేజెస్లో. సో ఐ థాట్ వై నాట్ టు స్టడీ ఎట్ హోమ్, బికాజ్ నా మీద నాకు కంట్రోల్ ఉండేది. నాకు ఏం చదువుకోవాలి, ఏం చదవద్దు అంతా ఆ ఫస్ట్ అటెంప్ట్లో నాకు క్లారిటీ వచ్చింది, ఏం చదవాలి, ఏం చదవద్దు అని చెప్పి. సో థింగ్ ఈజ్ ఫైనల్గా 2025 పేపర్ రాసి వచ్చాక దట్ డే I was shattered because paper was too tough. అందరికీ తెలుసు, లైక్ 2016 పేపర్ వాజ్ మోస్ట్ టఫెస్ట్. మాకేం చెప్తూ వచ్చారంటే 2016 పేపర్ మళ్ళీ ఎప్పుడు రాదు అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ మీరు రాసే విధంగానే ఉంటుంది పేపర్ అని చెప్పేసి. సో మేము ఆ లెవెల్కే ప్రిపేర్ అవుతాం కదా. 2016 పేపర్కి ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు, అలాంటి పేపర్ ఎప్పుడు రాదని అనుకున్నాం. సో బట్ థింగ్ ఈజ్ 2016 నుంచి ఇప్పటివరకు వచ్చిన పేపర్స్ అన్నిటికన్నా ద మోస్ట్ టఫెస్ట్ పేపర్ వాజ్ 2020-25 పేపర్. అండ్ ఫస్ట్ ఇయర్ 2020-24లో థింగ్ వాజ్ పేపర్ లీక్ జరిగింది అండ్ కట్ ఆఫ్స్ సడన్గా హై అయిపోయినాయి. సో ఐ కుడెంట్ ఈవెన్ గో ఫర్ బీడిఎస్ అండ్ ఆల్ బికాజ్ 1 more year ట్రై చేద్దాము, వచ్చేస్తుంది కంపల్సరీ అని చెప్పి. సో ఈ డ్రాప్ ఇయర్ మాత్రం గివ్ మై 100%. సో మాకు లెక్చరర్స్ చెప్తుండే అనమాట 2016 పేపర్ ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్, అలాంటి పేపర్ మళ్ళీ ఎప్పుడు రాదు. అప్పుడు ఇచ్చారు కానీ అలాంటి పేపర్ మళ్ళీ ఎప్పుడు రాదు. మనం ప్యాటర్న్ చూసుకుంటే కూడా 2016 పేపర్ కాకుండా 2017 నుంచి 2024 పేపర్ వాజ్ మీడియం మోడరేట్, ఈజీ టు మోడరేట్. అంత టఫ్ ఎప్పుడు లేదు. ఉంటే కొంచెం ఫిజిక్స్ టఫ్ ఉండేది అండ్ ఫిజిక్స్ బాగా చేసే వాళ్ళకి అది టఫ్ ఉండేది కాదు. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఈజీ టు మోడరేట్. సో నేను ఈ 2 years ఒక మంచి పని చేశాను. ఏంటి అంటే మాకు ఎంసెట్ ఎప్పుడు చెప్పలేదు, ఎంసెట్ ఎప్పుడు దానికోసం ప్రిపేర్ అవ్వమని, దానికోసం ఏమని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే నీట్నే మేము ఎప్పుడు టార్గెట్ చేసేవాళ్ళం, మా బ్యాచ్ ఆర్ ఎవ్రీబడి నీట్నే టార్గెట్ చేసేవాళ్ళం. ఎంసెట్ ఎగ్జామ్స్, ఎంసెట్ పేపర్స్ కూడా మేము ఎప్పుడు రాలేదు. కానీ సరే ఎంసెట్ ఒకటే ఎగ్జామ్ రాయకుండా ఇంకో ఎగ్జామ్ రాస్తే బెటర్, సేమ్ సిలబస్ కాదు యాక్చువల్ ఎంసెట్, అది కొంచెం ఇంకా డెప్త్ ఉంటుంది. మీ అందరికీ తెలిసి ఐపీ సిలబస్ ఉంటుంది అనమాట ఎంసెట్లో అండ్ డిలీటెడ్ చాప్టర్స్ కూడా ఉంటాయి. సో ఎంసెట్ అంత ఈజీ కాదు, మేము ఎవరం అంతా పట్టించుకోలేదు. బట్ గుడ్ థింగ్ ఇస్ నేను 2 times ఎంసెట్ రాశాను. ఫస్ట్ అటెంప్ట్లో, సెకండ్ అటెంప్ట్లో 2 times ఎంసెట్ రాశాను. ఫస్ట్ అటెంప్ట్లో కూడా ఐ గాట్ 7,000 ర్యాంక్ అనమాట. సో ఫస్ట్ అటెంప్ట్లో కూడా ఇట్ వాస్ గుడ్ ర్యాంక్ అండ్ సెకండ్ అటెంప్ట్లో ఐ గాట్ 5,000. సో 2 times ఎంసెట్ రాయడం నాకు ప్లస్ అయింది. నేను ప్రిపేర్ అవ్వలేదు ఎంసెట్ని, జస్ట్ నార్మల్గా అటెంప్ట్ చేశాను అంతే. సో ఇంకా బాగా రాసుంటే ఐ వుడ్ హ్యావ్ గాట్ గుడ్ ర్యాంక్. సో అటెంప్ట్ చేసినందుకు ఐ గాట్. సో ఐ నెవర్ థాట్ లైక్ ఇన్ మై డ్రీమ్స్ ఆల్సో దట్ ఎంసెట్ నుంచి ఐల్ గెట్ ఇన్ టు సమ్ కాలేజ్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎంసెట్ని మేము అసలు ఎప్పుడు కన్సిడరే చేయలేదు అసలు. ఎంసెట్ అందరూ అంటారు కదా ఎంసెట్లో ఏముండదు, ఎంసెట్ రాస్తే పెద్ద ఆపర్చునిటీస్ ఏమి ఉండవు, అదే అగ్రికల్చర్, ఫార్మసీ అవే ఉంటాయని చెప్పి. బట్ థింగ్ ఈస్ నాకు ఇప్పుడు ఎంసెట్ ద్వారానే ఈ సీట్ వచ్చింది. నీట్ నుంచి కాదు, నీట్ నుంచి మనకి ఓన్లీ బీడిఎస్, ఫిజియోథెరపీ అండ్ బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్ అంటే ఆయుర్వేదిక్ అవన్నీ వస్తాయన్నమాట. సో నాకు ఒక్కసారి ఎంబీబీఎస్ సీట్ రాలేదు అని అన్నప్పుడు ఐ వాజ్ టోటలీ లైక్ నా మైండ్ మొత్తం చేంజ్ అయిపోయింది. నాకు ఇంక ఈ క్లినికల్ సైడ్ ఇంకొద్దు, ఈ క్లినికల్ సైడ్ నేను వెళ్ళాలి అనుకోవట్లేదు, ఐఎమ్ డన్ విత్ ఈ క్లినికల్ సైడ్. ఇంకా అంటే ఎంబీబీఎస్ రానప్పుడు ఇంకా వేరేవి నాకు అంత నా వర్త్ కాదనిపించింది. అంటే ఏం చేసినా ఎంబీబీఎస్లో సర్వీస్ కోసం అన్నా దేనికోసమైనా చేద్దామని అనుకున్నాను. కానీ బీడిఎస్ కానీ లైక్ ఆయుర్వేదిక్ కానీ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంకా నాకు వద్దు క్లినికల్ సైడ్ అని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను. సో డిసైడ్ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ అదర్ కోర్సెస్. సో నాకు బీడిఎస్లో సీట్ వచ్చేది 100%, కానీ నేను అప్లై చేయలేదు బీడిఎస్ కోసం.
నేను ఐ వాజ్ డిసైడెడ్ నాకు వద్దు అని చెప్పి ఇంకా జాబ్ బేస్డే వెళ్దాము, ఏదైనా మనం గ్రాడ్యుయేషన్ అయినాక జాబ్ వస్తే చాలు, జాబ్ నుంచి నేను డెవలప్ అవ్వచ్చు అని చెప్పి. సో నేను జాబ్ బేస్డ్ అనుకున్నా, నేను డిసైడ్ అయిపోయాను. సో అందుకే ఏం కౌన్సిలింగ్ కూడా ఏం పెట్టలేదు అనమాట. సో ఇప్పుడు ఎంసెట్కి వచ్చాక ఏం కోర్సెస్ చేద్దాము అన్నప్పుడు అందరు అగ్రికల్చర్ సజెస్ట్ చేస్తారు, అగ్రికల్చర్ అండ్ వెటినరీ. అగైన్ వెటినరీ కమ్స్ అండర్ క్లినికల్ స్టఫ్. సో ఐ టోల్డ్ ఐ విల్ నాట్ డూ ఇట్. అండ్ బీ ఫార్మసీ, ఫార్మ్ డి, ఈ 2 కోర్సెస్ ఉంటాయి. చేసేవాళ్ళు ఆఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే కెన్ డూ ఇట్, ఫార్మ్ డి అండ్ బీ ఫార్మసీ. బీ ఫార్మసీ ఈజ్ లైక్ 3 or 4 years కోర్స్ అండ్ ఫార్మ్ డి 6 years కోర్స్. సో ఫార్మ్ డి కూడా మళ్ళీ క్లినికల్ సైడ్ వస్తుంది అండ్ ఇట్స్ 6 years కోర్స్ కాబట్టి మళ్ళీ నాకు ఆ డాక్టర్ క్లినికల్ సైడ్ వద్దన్నా కాబట్టి నేను ఫార్మ్ డి చూస్ చేసుకోవాలి. సో నాకున్న ఆప్షన్స్ అగ్రికల్చర్, హార్టికల్చర్ ఈ రిలేటెడ్. అండ్ దెన్ ఐ ఫౌండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. ఇంజనీరింగ్కి మేము బైపీసీ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి నాకు అప్పుడు తెలిసిందనమాట. సో తెలిసినప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్. అగ్రికల్చర్కి కూడా నేను అప్లై చేశాను అండ్ దెన్ ఇంజనీరింగ్ కూడా సర్చింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇంజనీరింగ్ సైడ్ నేను ఎలా వచ్చాననే చెప్తాను. థింగ్ ఈజ్ ఫస్ట్లీ నేను నా ర్యాంక్కి అగ్రికల్చర్లోనైనా ఎక్కడైనా ఈజీగా సీట్ వచ్చేస్తుంది ఇన్ అ టాప్ కాలేజ్. కానీ నాకు ఇంజనీరింగ్ అంటే ఐ ఫెల్ట్ లైక్ వేరే డిగ్రీస్ కన్నా ఐ ఫెల్ట్ ఇంజనీరింగ్ కొంచెం వాల్యూ ఉంటుంది కాబట్టి నాకు బయోటెక్నాలజీ గురించి కొంచెం రీసెర్చ్ చేయాలి అని అనిపించింది. రీసెర్చ్ చేయాలి అని అనిపించినప్పుడు ఫస్ట్ మనం అప్రోచ్ అయ్యేది యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు నాకు అసలు ఫస్ట్లీ దొరికిన ఇన్ఫర్మేషన్ అంతా 3 to 4 years బ్యాక్ది దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం గూగుల్లో కాపీ పేస్ట్ చెప్పేవాళ్ళు అనమాట. ఎవరో వచ్చి ప్రాపర్గా బయోటెక్ అంటే ఇది అంటే చాలామంది బీఎస్సీ బయోటెక్నాలజీ గురించి నార్త్ ఇండియన్స్ వాళ్ళు చెప్పారు. బట్ నార్త్ ఇండియన్ కాలేజెస్ మనకి అసలు సంబంధం లేదు కదా. సో మనం ఏదైనా తెలంగాణ ఆర్ హైదరాబాద్ రిలేటెడ్ దగ్గర చూసుకుంటాం. సో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు బయోటెక్ గురించి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ నాకు సిబిఐటి కాలేజ్ గురించి బాగా తెలిసిందనమాట. సో ఆ కాలేజ్ తెలిసినప్పుడు ఐ వెంట్, ఒకరోజు వెళ్ళేసి సీనియర్స్ని వాళ్ళందరినీ కలిసాను అనమాట. సో దే టోల్డ్ మీ ఇట్స్ అ గుడ్ బీటెక్ కోర్స్, దీని నుంచి చాలా రీసెర్చ్ అండ్ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పి నాకు తెలిసింది. సో ఇంతే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది, ఇంకా ఇంతకు మించి ఏం తెలియలేదు. సో బయోటెక్ గురించి ఇంకా కొంచెం చాలా సీనియర్స్ని, నా ఫ్రెండ్స్ని లైక్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ఎవరైనా బయోటెక్ వాళ్ళు ఉంటే కొంచెంగా చాలా రీసెర్చ్ చేసి నేను బయోటెక్ ఫిక్స్ అయ్యాను అనమాట. బయోటెక్ ఇంకా ఇంజనీరింగ్ ఇది చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో నేను సిబిఐటి కాలేజ్ ఫిక్స్ అయిపోయాను. అండ్ ఎందుకంటే సిబిఐటి కాలేజ్ మా ఇంటికి చాలా దగ్గర అండ్ ఆబ్వియస్లీ అది టాప్ కాలేజ్ కాబట్టి అదే వస్తుంది అని చెప్పేసి. వస్తుంది అని కూడా నేను డిసైడ్ అవ్వలేదు, ఎందుకంటే నాకు అప్పటి వరకు కట్ ఆఫ్స్ అవన్నీ నాకు ఐడియా లేదు. సో నేను వన్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్నీ గో త్రూ అయినప్పుడు ఐ గాట్ టు నో దట్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 6,000 సంథింగ్ మా కాస్ట్కి అంత ఉండింది. సో నాకు ఇప్పుడు 5,000 వచ్చింది. 99% ఛాన్స్ ఉండింది, అంటే వస్తుంది. ఎవరిని అడిగినా ఈవెన్ మేము కాలేజ్లోకి వెళ్ళి కనుక్కున్నా కానీ వాళ్ళు అంత రెస్పాన్స్ ఇవ్వరు. బట్ చెప్పినంత వరకు ఎవ్రీబడి, ఈవెన్ సీనియర్స్ కానీ ఎవరైనా వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, అందరూ సీట్ వస్తుంది అనే చెప్పారు. సో అంతమంది సీట్ వస్తారని చెప్పినా కానీ నాకు కొంచెం భయం ఉండింది, ఎందుకంటే కట్ ఆఫ్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి. అయినా కానీ సిబిఐటి తర్వాత మేము నెక్స్ట్ కాలేజ్ విఎన్ఆర్ అని అనుకున్నాము. విఎన్ఆర్ కూడా ఈజ్ గుడ్ కాలేజ్, టాప్ కాలేజ్. సో ఈ రెండిట్లో వస్తే సిబిఐటి ఆర్ విఎన్ఆర్ ఈ రెండిట్లో వస్తుందని చెప్పి మేము ఫిక్స్ అయ్యామన్నమాట. సో దీనికోసం ఫిక్స్ అయ్యాం కాబట్టి నేను ఇంకా వేరే కోర్స్ గురించి ఎక్కువ సర్చ్ చేయలేదు, ఎందుకంటే నేను ఇంత రీసెర్చ్ చేసి ఇన్ని కోర్సెస్ని వద్దు, లైక్ ఇది వద్దు అన్ని రీసెర్చ్ చేశాను. ఒక దానికి డెసిజన్ కాదు, అన్ని రీసెర్చ్ చేసి నాకు ఏది చూజ్ అవుతుంది, నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంది అనే దాన్ని బట్టి నేను అది చూస్ చేసుకున్న తర్వాత దానికి ఈ కాలేజెస్ ఉన్నాయని తెలిసింది. అంటే ఈ కాలేజెస్ అంటే జస్ట్ 2 కాలేజెస్ నాకు తెలిసింది, అండ్ అదర్ థింగ్స్ ఆర్ జేఎన్టీయూ అండ్ ఓయూ. అండ్ ఇప్పుడు నేనుండే కాలేజ్ గురించి ఐ వాజ్ నాట్ ఈవెన్ అవేర్, బికాజ్ ఎవరు వీడియోస్ చేయలేదు, దాని గురించి ఎవరు చెప్పలేదు. సో నేను ఆప్షన్స్ పెట్టింది కూడా ఐ గెస్ 4 వెబ్ ఆప్షన్స్ ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్. అప్పుడు ఓన్లీ 4 ఆర్ జస్ట్ చాలా తక్కువ ఆప్షన్స్ పెట్టిన. అందరు చాలా ఎక్కువ పెడతారు, నేను జస్ట్ తక్కువ పెట్టిన బికాజ్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్ అంటే ఐ డోంట్ నో, బట్ జస్ట్ తక్కువ ఆప్షన్స్ పెట్టాను అనమాట. సో దాన్ని బట్టి ఫస్ట్ ఫేజ్లో సిబిఐటి రాలేదు. సో అక్కడ మళ్ళీ ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్, అంటే సిబిఐటి ఆర్ విఎన్ఆర్ రాలేదు. ఎందుకు అంటే
కట్ ఆఫ్స్ హై అయిపోయినాయి. నా వర్స్ట్ కేస్ అని నేను ఒకటి అనుకుంటాను కదా, అదే నిజమైందనమాట. సో అదే జరిగింది. అండ్ థింగ్ వాజ్, నేను ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు నాకు వచ్చిన సీట్ కాలేజ్ని నేను వెబ్ ఆప్షన్స్లో ఇవ్వలేదు కాబట్టి నాకు రాలేదు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఐ వాజ్ నాట్ అలాటెడ్ టు ఎనీ సీట్ ఆఫ్టర్ హ్యావింగ్ 5K ర్యాంక్. సో నాకన్నా తక్కువ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు కూడా సీట్స్ వచ్చేసాయి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకున్నారు కాబట్టి. నేను పెట్టుకోలేదు. దట్ వాజ్ ఆబ్వియస్లీ మై మిస్టేక్. ఎందుకంటే నేను ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ కాలేజ్లో వచ్చేస్తుంది అని, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ బేస్. కానీ థింగ్ ఈజ్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ని మనం ఎప్పుడు నమ్మొద్దు. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే కట్ ఆఫ్స్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ ఇంత ఉంది కాబట్టి ఇయర్ కూడా వస్తుంది. నో, కట్ ఆఫ్స్ ఆర్ బేస్డ్ ఆన్ హౌ మెనీ పీపుల్ ఆర్ అప్లయింగ్ టు దట్ కోర్స్ ఇన్ దట్ పర్టికులర్ ఇయర్. అండ్ ఇప్పుడు నా ముందు 10 సీట్స్ ఉన్నాయి. 10 సీట్స్ 11 మెంబర్స్ అప్లై చేశారు. ఫస్ట్ 10 సీట్స్ కదా, ఫస్ట్ 10 పీపుల్ హూ ఆర్ బెటర్ దెన్ మీ ఆర్ నాకన్నా 1 ర్యాంక్ ముందు వచ్చినా వాళ్ళకి సీట్ వచ్చేస్తుంది, నాకు రాదు. సో ఆ లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్నే వాళ్ళు కట్ ఆఫ్ కింద అక్కడ మెన్షన్ చేస్తారు, విచ్ ఐ వాజ్ నాట్ అవేర్. నేనేమనుకున్నా అంటే ఈ కాలేజ్ వాళ్ళకి ఇంత ర్యాంక్ ఉంటే దే విల్ టేక్ మీ అని అనుకున్నా. కానీ ఈ పర్టికులర్ బయోటెక్నాలజీ ఆర్ ఈ కోర్సెస్కి సీట్స్ తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ టు అదర్ సీట్స్. ఈ సీట్స్ తక్కువ ఉంటాయి అనమాట. సో ఇన్ దట్ కేస్ కట్ ఆఫ్స్ అలా ఉంటాయి అనమాట. సో పీపుల్ కట్ ఆఫ్స్ని ఎప్పుడు నమ్మి యూ షుడెంట్ సిట్ ఆన్ థింగ్. మీరు ఖచ్చితంగా ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి కూడా బెటర్ చూస్ చేసుకోండి. ఎందుకంటే ఒకదాని మీద కూర్చోవడం అనేది ఇట్స్ అ బిగ్ బ్లెండర్ అని నేను చెప్తా. సో దానివల్ల ఏమవుతుందంటే లాస్ట్ మినిట్లో పెద్ద చావస్ క్రియేట్ అయ్యి పెద్ద ఇబ్బందిలో పడాల్సి వస్తుంది, లైక్ మీ. సో నేను ఇప్పుడు దాని మీద కూర్చున్నా కాబట్టి నాకు సీట్ అలాట్ అవ్వలేదు. సో ఆ రోజు లైక్ రిజల్ట్ రోజు నేను సిబిఐటి ఆర్ విఎన్ఆర్ అని కూర్చున్న దాన్ని ఏ సీట్ రాలేదు అనేది నాకు తెలిసింది. సో ఈ టైం కూడా మళ్ళీ ఇట్ వాజ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఐ డోంట్ నో వాట్ ఐ హ్యావ్ టు డూ. నాకేం తెలీదు ఏం చేయాలని చెప్పి. సో అగైన్ నాకు అప్పటికి మళ్ళీ సేమ్ నీట్ అప్పుడు సీట్ రాకపోతే ఏ సిచ్యువేషన్ వచ్చిందో మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చింది. మై పేరెంట్స్ వర్ ఆల్సో షాక్డ్. అసలు ఏం చేస్తాం నెక్స్ట్, ఏంటి ఇంత ర్యాంక్ వచ్చి కూడా. ఈవెన్ నాకు ర్యాంక్ రాకపోయింటే ఐ వుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ బీక్యాట్. ఏదైనా కాలేజ్ ఆర్ యూనివర్సిటీకి నేను ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి నేను బీక్యాట్ కన్నా వెళ్ళేదాన్ని, ఆర్ ఏదైనా యూనివర్సిటీస్ కన్నా రాసేదాన్ని. సో ఈ ఏ టైం అంటే అక్టోబర్ మంత్ అనేది అన్ని యూనివర్సిటీ ఎగ్జామ్స్ అయిపోయి కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఎక్కడ సీట్స్ లేవు, ఎక్కడ ఏమీ లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఉన్న ఒకటే ఆప్షన్ కౌన్సిలింగ్ ప్రాసెస్, అది కూడా ఫస్ట్ ఫేజ్లో రాలేదు. సో నాకు మొత్తం హోప్స్ పోయినాయి అనమాట. ఇంకా ఏం చేయాలో నాకు తెలీదు. అంటే ఇన్ని కోర్సెస్ ఉన్నాయి, ఐ అగ్రీ, కానీ నేను ఏది కౌన్సిలింగ్ పెట్టలేదు, ఏది అప్లై చేయలేదు. అప్లై చేస్తుంటే ఒకటి కాకపోతే ఒకటైనా వచ్చేది, కానీ నేను అప్లై చేయలేదు కదా, బికాజ్ ఐ వాజ్ షూర్ నాకు ఇందులో సీట్ వచ్చేస్తుందని. సో ఇది పెద్ద మిస్టేక్ అయిందనమాట. సో ఆ మిస్టేక్ మీరు ఎప్పుడు చేయొద్దు. ఖచ్చితంగా చాలా ఆప్షన్స్ పెట్టుకోండి, ఒకటి కాకపోతే ఇంకోటి. ఒక దాని మీద ఎప్పుడు కూర్చోవద్దు, అది ఎప్పుడు జరగదు. జరిగితే అది లైఫ్ కాదు. అదైతే బాగా తెలిసిందనమాట నాకు. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్లో మనకి 100% సీట్స్ ఉంటాయి, అందులో 90% సీట్స్ ఫిల్ అయిపోతాయి. సెకండ్ ఫేజ్కి జస్ట్ 10% సీట్స్ ఉంటాయి అనమాట. ఈ 10% సీట్స్లో నాకు సీట్ వస్తుందని నేను ఎందుకు అనుకుంటాను? నేను ఇంకా హోప్స్ అన్నీ పోయాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే నాకు రాలేదు అంత ర్యాంక్ వచ్చి కూడా, సెకండ్ ఫేజ్లో ఎందుకు వస్తుంది అని చెప్పి ఇంకా నేను సెకండ్ ఫేజ్లో కూడా అంత ఇంట్రెస్ట్తో వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు. కానీ దిస్ టైమ్ వాట్ ఐ డిడ్, I feel I'm very grateful to God that I think He made me to do it. ఈ కోర్స్ అనేది లైక్ ఈ కాలేజ్ అనేది ఐ వాజ్ నాట్ అవేర్ కాబట్టి ఇంకా సెకండ్ టైం ఏమనుకున్నామంటే, సరే ఈ కాలేజెస్ రాలేదు కదా, ఒకసారి మళ్ళీ సిబిఐటి, విఎన్ఆర్ ఇవన్నీ పెడదాం, అండ్ ఆల్సో కొన్ని ఎక్స్ట్రా కాలేజెస్ కూడా పెడదాం. యాక్చువల్లీ ఉన్నవి 7 కాలేజెస్. 7 కాలేజెస్లో 2 కాలేజెస్ ఆర్ లైక్ బిలో యావరేజ్ అనమాట. ఆ కాలేజెస్ని నేను ఎప్పుడు చూస్ చేసుకోలేను, ఎందుకంటే ఎప్పుడైనా టాప్ కాలేజెస్లో ఉండాలని అనుకుంటాం కదా. సో ఆ కాలేజెస్ నేను చూస్ చేసుకోలేదు. ఈ ఉన్న 5 ఆప్షన్స్లో ఇప్పుడు ఈ 5th ఆప్షన్ బీవీఆర్టీ అనమాట, బీవీఆర్ఐటి నర్సాపూర్. ఇందులో 2 ఉంటాయి, బయోమెడికల్ అండ్ ఫార్మసిటికల్ 2 ఉంటాయి అనమాట. ఈ రెండిట్లో ఫస్ట్ ఫేజ్లో నేను బయోమెడికల్ అంటే ఏది పెట్టలేదు కాబట్టి బయోమెడికల్ సీట్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి. అండ్ సెకండ్ ఫేజ్లో నాకు ఫార్మసిటికల్ సీట్ ఐ డోంట్ నో, నాకు హోప్ లేదు, బట్ నేను పెట్టాను అంతే. నేను అది లాస్ట్ ఆప్షన్గా పెట్టాను, అంటే లాస్ట్ ఆప్షన్ ఇన్ ద సెన్స్ లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్లో పెట్టిన ఆప్షన్స్తో పాటు ఇది ఒకటి ఎక్స్ట్రా పెట్టాను అంతే.
అండ్ ఆ రోజు సెకండ్ ఫేజ్ రిజల్ట్ రోజు ఐ గాట్ అ మెసేజ్ లైక్ ఐ వాజ్ అలాటెడ్ టు ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ అని చెప్పి. బట్ థింగ్ ఈజ్ ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ గురించి ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్. ఎందుకంటే ఆ కాలేజ్ కోర్స్ ఉందని కూడా నాకు తెలీదు. నేను మొత్తం బయోటెక్ మీదే పడా. ఈవెన్ బయోమెడికల్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఎక్కువ మ్యాథ్స్ ఉంటుందని విన్నాను. సో మ్యాథ్స్ అనే కాదు, బయోటెక్ అయితే కొంచెం జెనెటిక్స్ అంత రీసెర్చ్ సైడ్ ఉంటుంది, కొంచెం బాగుంటుందేమో అని అనిపించింది నాకు. బయోమెడికల్ గురించి అంత రీసెర్చ్ చేయలేదు, ఎందుకంటే సిబిఐటీలో ఉంది ఓన్లీ బయోటెక్నాలజీ కాబట్టి, అండ్ విఎన్ఆర్లో కూడా బయోటెక్నాలజీ ఉంది కాబట్టి. సో ఫార్మసిటికల్ గురించి నాకు ఐడియా లేదు. సీట్ అలాట్ అయిందని మెసేజ్ వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ నాట్ హ్యాపీ, ఎందుకంటే అది ఏం కాలేజో ఏంటో నాకేం తెలియదు కాబట్టి. సో మేము ఏమనుకున్నామంటే, సరే ఒక్కసారి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఒక్కసారి వెళ్ళి మనం కాలేజ్ని విజిట్ చేసి మనం చూద్దాము అని చెప్పి అనుకున్నాం. సో మేము కాలేజ్ రిపోర్టింగ్ డే సర్టిఫికేట్ అదంతా ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాదు, రిపోర్టింగ్ డే వెళ్ళి క్యాంపస్ విజిట్ అయినప్పుడు వీ వర్ లిటరలీ షాక్డ్. అంటే జర్నీ ఎక్కువ ఉంది, ఫ్రమ్ మై ప్లేస్ టు కాలేజ్కి కొంచెం జర్నీ ఎక్కువ ఉంది, బట్ క్యాంపస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే నేను ఇప్పటివరకు విజిట్ చేసిన ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటికన్నా క్యాంపస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ క్యాంపస్ పక్కన పెడితే క్యాంపస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, లైక్ స్టడీస్ ఇంపార్టెంట్ కదా. సో మేము ఫస్ట్ వెళ్ళి డిపార్ట్మెంట్ హెచ్ఓడిని అండ్ సీనియర్స్ని మీట్ అయ్యామన్నమాట. సో అప్పుడు నా మైండ్ కొంచెం చేంజ్ అయింది. అంటే లైక్ సీనియర్స్ చెప్తారు కదా ఈ కోర్స్ గురించి, అండ్ ఐ మెట్ విత్ పీపుల్ హూ గాట్ జాబ్స్ అండ్ ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళతోనే నేను మాట్లాడాను, అండ్ హెచ్ఓడి సార్తో కూడా మాట్లాడాను అనమాట. సో వాళ్ళు నాకు క్లారిటీ ఇచ్చారు, అసలు ఈ కోర్స్ ఏంటి, వేరే కోర్స్ కన్నా ఎందుకు బెటర్, అంటే ఈ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, దీని తర్వాత ఇట్స్ లైక్ జాబ్లెస్ కాదు అని చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. దే గేవ్ మీ కాన్ఫిడెన్స్ లైక్ ఇట్స్ అ గుడ్ కోర్స్ అని చెప్పి. సో ఇంకా అప్పుడు నా మైండ్ మొత్తం చేంజ్ అయిందనమాట. సో ఇంత ట్రబుల్, ఇంత స్ట్రెస్, ఇదంతా ఒక గుడ్ కాలేజ్లో గుడ్ సీట్ లైక్ మంచి కోర్స్ గురించే అని చెప్పి ఐ జస్ట్ రియలైజ్ అనమాట. సో ఐ లిటరలీ ఫెల్ట్ అప్పుడు ఐ వాజ్ హ్యాపీ. అంటే ఇన్ని రోజులు నేను ఈ 6 months, అంటే సెకండ్ అటెంప్ట్ తర్వాత 6 months గ్యాప్ వచ్చింది ఆల్మోస్ట్. ఈ 6 months నేను ఎంత సఫర్ అయ్యాను, అంటే వాట్ నెక్స్ట్ అనేది ఎంత సఫర్ అయ్యానో, దట్ డే ఐ ఫెల్ట్ లిటరలీ, ట్రస్ట్ మీ, నాకు ఒక పెద్ద హెడేక్ పోయింది, లైక్ పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అని అనిపించింది. సో ఐ థింక్ ఇవాళకి ఇట్స్ బీన్ అ వీక్ సిన్స్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు కాలేజ్. ఐ నో కొంచెం డిస్టెన్స్ ఎక్కువ, ఐ టు ట్రావెల్ త్రూ బస్, కొంచెం దూరం ఉంది, ఐ అగ్రీ. బట్ ఇప్పటి వరకు టిల్ 7 days వరకు ఐ రియలీ ఫెల్ట్ గుడ్. అంటే అంటే ఎంబీబీఎస్ అనుకుని సడన్గా అసలు ఇంజనీరింగ్ ఎప్పుడు చేస్తాను నేను అనుకోలేదు. నేను ఎప్పుడు అసలు అంటే మధ్యలో చాలాసార్లు అనిపించింది, ఎంపీసీ తీసుకుని ఉంటే ఈ పార్టీకి సెటిల్ అయిపోయే వాళ్ళం, ఈ పార్టీకి ఒక కాలేజ్ వచ్చేసేది అని చెప్పి. బైపీసీ తీసుకున్నందుకు ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందని చెప్పి. బట్ అగైన్ ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఎంసెట్ ర్యాంక్. ఆ ర్యాంక్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ దాని తర్వాత అంత జర్నీ, అంటే ఇంత టఫ్ జర్నీలో కూడా ఫైనలీ ఒక గుడ్ కాలేజ్లో ప్లేస్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మై పేరెంట్స్ ఆర్ ఆల్సో హ్యాపీ. అండ్ ఇక్కడ థింగ్ ఈజ్, నాలాగా నా క్లాస్మేట్స్కి కూడా చాలా స్టోరీస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు కూడా లాంగ్ టర్మ్స్ అవన్నీ చేసే వచ్చారు. సో వాళ్ళది కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. సో నేను ఒక్కదానే సఫర్ అవుతున్నాను అనుకున్నాను, బట్ నాలాగా చాలా మంది సఫర్ అవుతున్నారు. అండ్ మేబీ యూ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. సో థింగ్ ఈజ్, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా కోర్సెస్ ఉన్నాయి. ఎంబీబీఎస్ ఒక్కటే కాదు, ఎంబీబీఎస్ అనేది ఐ నో ఇట్స్ అ లైక్ బెస్ట్ ఫీలింగ్ డాక్టర్ అనేది, కానీ అది కాకుండా వీ కెన్ డూ మెనీ థింగ్స్. అది మనం లైక్ నేను ఆ జర్నీ చేశాను కాబట్టి నాకు తెలుసు ఆ పెయిన్ ఎట్లుంటుంది అని చెప్పి. సో మీరు ఒకటి రాలేదు అంటే మీకు ముందే తెలుస్తుంది కొంచెం, నాకు ఇది రాదంటే కొంచెం అంతా అవేర్గా ఉండండి. మీకు వస్తుందా సీట్, రాదా, లేదంటే సరే వస్తుంది అనుకొని రాకపోతే నెక్స్ట్ ఉంది అని అనుకోండి. ఒకటే దాని మీద ఎంబీబీఎస్ అని కూర్చోకండి. సో ఐ గివ్ దట్ ఒక సజెషన్ మీకు ఇస్తాను నేను, ఎందుకంటే నేను చాలా సఫర్ అయ్యాను, చాలా అంటే చాలా. ఈ 3 years లిటరలీ 2022 నుంచి 2025 వరకు చాలా సఫర్ అయ్యాను.
సఫర్ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ లైక్ చదవడం సఫరింగ్ కాదు, కానీ ఇమీడియట్గా లైక్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అవ్వడం వేరు, మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని అప్పుడు మళ్ళీ సీట్ రాకపోతే ఆ జర్నీ వేరు. సో ఐ ఫీల్ ఏదైనా మంచి కోసమే జరుగుతుందని చెప్పి ఏదైనా లేట్గా ఏదైనా బ్యాడ్ జరిగింది అని అస్సలు అనుకోవద్దు. డెఫినెట్లీ లేట్ అయినా విల్ హ్యావ్ అ గుడ్ థింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ ట్రస్ట్ గాడ్. దట్ వాట్ ఐ కెన్ సే. సో ఇంత ఐ థింక్ కొంచెం వీడియో పెద్దగానే అయ్యి ఉండొచ్చు, బికాజ్ ఐ ఫీల్ ఐమ్ టాకింగ్ అవుట్ ఆఫ్ మై హార్ట్. నాకు నిజంగా ఏం ఫీలింగ్ అనిపించిందో నేను మీకు అంతా షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కన్సిడర్ షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బికాజ్ ఐ సఫర్డ్ అలాట్, కాబట్టి నేను మీ అందరికీ హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు జూనియర్స్ కానీ ఇంకా బైపీసీ వాళ్ళు ఆర్ ఎంపీసీ వాళ్ళు ఎనీ వన్ ఉంటే ట్రై టు షేర్, ట్రై టు వాళ్ళకి లెట్ దెమ్ బీ అవేర్ ఆఫ్ వాట్ అదర్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. అండ్ ఇది తెలంగాణ ఒకటిగా చాలా యూనివర్సిటీలో చాలా కోర్సెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఒకటే ఎగ్జామ్ రాయకుండా ట్రై టు రైట్ మల్టిపుల్ ఎగ్జామ్స్, మల్టిపుల్ కోర్సెస్, మల్టిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆర్ లైక్ దాట్. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఇఫ్ యు ఆర్ నీట్ ఆస్పిరెంట్ అయితే మాత్రం బీ వెరీ కన్సిస్టెంట్ అబౌట్ యువర్ స్టడింగ్. ఒకరోజు చదివి ఒకరోజు చదవకుండా అండ్ కాన్సన్ట్రేట్ చేయండి. చేస్తే డెఫినెట్లీ సీట్ విల్ బీ యువర్స్. అండ్ స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ ఒకటే కాదు, మనం హార్డ్ వర్క్ చేస్తాం ఓకే, కానీ దాంతోపాటు కొంచెం స్మార్ట్ వర్క్ చేస్తేనే మనకి రిజల్ట్ వస్తుంది. బికాస్ దిస్ ఈజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, నార్మల్ ఎగ్జామ్ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్. మనలాగా మనకన్నా చాలా స్టూడెంట్స్ ఉంటారు మనకన్నా స్మార్ట్ వాళ్ళు, మనకన్నా హార్డ్ వర్కింగ్. సో మనం అందులో నుంచి సెలెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ డే నుంచే స్మార్ట్గా హార్డ్ వర్క్ చేయాలి. దట్ ఈస్ ద థింగ్ ఐ కెన్ సే. అండ్ ర్యాంక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సీట్స్ అంటే కాంపిటీషన్ ఎంత హై అయిందంటే ఒక మంచి ర్యాంక్ వచ్చినా అంత డిఫికల్ట్ అయిపోతుంది. అంటే 1000, 2000 ర్యాంక్ ఈజ్ డిఫరెంట్, కానీ 5000 ర్యాంక్ ఐ థింక్ ఇట్స్ గుడ్. దానికి కూడా నేను ఇంత సఫర్ అవ్వాల్సి వచ్చింది అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత కాంపిటీషన్ ఉంది బయట, మనలాగా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి. సో కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ స్టడీ వెల్, మంచిగా చదువుకోండి. దిస్ ఈజ్ ద మెయిన్ టైం. టెన్త్ ఇంపార్టెంటే, ఇంటర్మీడియట్ ఇంపార్టెంటే, అండర్ గ్రాడ్యుయేషన్ కూడా ఇంపార్టెంటే. ఎవ్రీథింగ్ ఈజ్ ఐ ఫీల్ ఇట్స్ అ బేస్మెంట్ టు ఎవ్రీ స్టెప్. ఇంటర్మీడియట్కి 10th బేస్మెంట్, అండర్ గ్రాడ్యుయేషన్కి ఇంటర్మీడియట్ ఈజ్ అ బేస్మెంట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఒకటి చదివి ఇంకోటి చదవకపోతే అవ్వదు. సో ఖచ్చితంగా బాగా చదువుకోండి కాన్సన్ట్రేటెడ్గా. అండ్ నా ఈ కాలేజ్ లైఫ్ గురించి ఎవ్రీ వీక్ నేను డెఫినెట్గా ఈ కోర్స్ గురించి కానీ ఇంకేం కోర్సెస్ ఉన్నా ఐ డెఫినెట్లీ మేక్ ప్రాపర్ వీడియోస్ ఆన్ ఎవ్రీథింగ్. అది ప్రాపర్గా రీచ్ వెళ్తేనే మీరు కమెంట్ చేస్తే మీకు ఏం వీడియోస్ కావాలి అది కమెంట్ చేస్తే నేను డెఫినెట్గా చేస్తాను. అండ్ సో ఐఎమ్ ఫ్రమ్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కానీ అవన్నీ నా కోర్స్ గురించి అండ్ నా కాలేజ్ లైఫ్ గురించి, నా డైలీ లైఫ్ గురించి, నేను ఎలా చదువుకుంటున్నాను, హౌ విల్ ఐ మేనేజ్ టైమ్, ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్ హౌ విల్ ఐ మేనేజ్ టైమ్, బట్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టు మీ. ఎందుకంటే కెమెరా ముందు మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అంటే చూడడానికి ఎంత ఈజీగా ఉందో చేయడానికి అంత ఈజీగా ఉండదు. అండ్ ఐ ఆల్సో లెర్న్డ్ ఎడిటింగ్. ఐ ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్. అండ్ చాలా ఇంకా నేర్చుకునేది ఉంది. సో ఐ ఫీల్ I should try every single thing, I should experiment every single thing, and I should challenge myself. So this is all about this video. If you people like it, please try to share and subscribe. So yeah, this is me, Lahri, signing off. Bye. See you in the next video. Until then, keep loving.